హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చిన్మయ టాక్స్ విత్ యూ. అండ్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా 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 థ్యాంక్స్. ఎందుకంటే నేను నిన్న హోమ్ టూర్ వీడియో చేసిన కదా, ఆ వీడియో నేను అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువ సక్సెస్ వచ్చింది కాబట్టి చాలా థ్యాంక్ యూ. యాక్చువల్గా నాకు నేను ఒక టార్గెట్ ఇచ్చుకున్నా, ఏంటి అంటే ఆ వీడియోకి 1000 లైక్స్ వస్తే నేను మన హోమ్ ని రెన్యూవేట్ చేయించే వీడియో పెడతా అని కూడా చెప్పిన. కానీ 1000 లైక్స్ దాకా పోలేదు, జస్ట్ మేబీ 400 500 అట్లా ఆ మధ్యలో వచ్చి ఉంటది. కానీ దానికన్నా ముందే మీ అప్రిసియేషన్తో, అంటే మీరంతా మంచిగా రిసీవ్ చేసుకున్నందుకు ఈ వీడియో రిలీజ్ చేస్తున్నా అన్నట్టు. అసలు యాక్చువల్గా మన వీడియో ఏంటి అని అంటే కిచెన్ మాకున్న చిన్న కిచెన్ ఎట్లా రెన్యూవేట్ చేసుకున్నాం అన్నది వీడియో. అయితే వీడియోకి వెళ్ళే కన్నా ముందు ఈ శారీ గురించి చాలా మంది అడిగినారు, శారీ అయినా బ్లౌజ్ అయినా డీటెయిల్స్ పెట్టండి అని. నేను యాక్చువల్గా తీసుకుంది ఎక్కడ అంటే డిఎన్ఆర్ కలెక్షన్స్ అనే ఒక ఇన్స్టా పేజ్ ఉంది, ఆ పేజ్ నుండి తీసుకున్నా. ఈ శారీకి కాంబినేషన్ గా ఈ బ్లౌజ్ ఇచ్చిండ్రు. అసలు యాక్చువల్ గా ఈ బ్లౌజ్ కూడా కాదు, కొంచెం డిఫరెంట్ గా ఉంటది. నాకు అది ఎందుకు అంత కంఫర్ట్ అనిపించలేదు. అందుకే ఇక్కడ యాక్చువల్ గా నాట్స్ లాగా ఉంటాయి అన్నట్టు, వాటిని తీసేసి దీన్ని అటాచ్ చేపించేసిన. మొత్తం కొంచెం స్ట్రగుల్ అది తీసుకున్నా, అందుకనే ఇంత మంచి అవుట్పుట్ వచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా నాకు ఒకసారి చెప్పండి, మాకు కావాలి అక్క అని చెప్తే నేను ఆ నెంబర్, వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దాన్ని కామెంట్ బాక్స్ లో పెడతా. నాకైతే ఇది మస్తు నచ్చేసింది. మీకు కావాలంటే చెప్పండి, ఖచ్చితంగా నెంబర్ ఇస్తా. సో ఇప్పుడు మన మెయిన్ కంటెంట్ లోకి వెళ్దాం. ఇప్పుడు మన యాక్చువల్ వీడియో ఏంటంటే కిచెన్ రెన్యూవేషన్ చేయించుకుంటున్నాం. ఎందుకు అని అంటే మాకు ఇచ్చింది చాలా చిన్న కిచెన్. అది అంటే ఒక 5గురికి సరిపోయేంత కిచెన్ అయితే అస్సలకే కాదు, జస్ట్ మేబీ 1-2 మెంబర్స్ కి సరిపోతుందేమో కానీ. సో ఇంతమంది ఉన్నాం కదా, సరిపోవాలని చెప్పేసి మేము ఇంకా దాంట్లో కొంచెం కబోర్డ్ వర్క్ చేయించినాము. కొంచెమే, అది కూడా మరీ ఫ్యాన్సీగా అయితే ఉండదు, బడ్జెట్ లోనే చేయించుకున్నాం. ఎందుకంటే మరీ ఫ్యాన్సీగా చేయించుకునే అన్ని రోజులు, అన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంటాం వల్లేమో మాకు తెలియదు. ఎందుకంటే సింగరేణి జాబ్ లో అటు ఇటు వెంటనే ట్రాన్స్ఫర్ కూడా అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది, పాసిబిలిటీ ఉంది. కాబట్టి ఇంకా ఎందుకు అనవసరంగా ఖర్చు అని చెప్పేసి మేము అంతవరకు మాత్రమే ఆగినాము. మేము ఇప్పుడు ఆ డీటెయిల్స్ నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తా. అయితే యాక్చువల్ గా ఈ కింద లైన్ ఉంది కదా, దీన్ని అసలు ఇది పెట్టము అని అన్నారు. అంటే ఇక్కడ పెట్టొచ్చినా కూడా అక్కడ గోడకి ఎట్లా డ్రిల్ పడుతుంది, మీరు ఒప్పుకుంటారా, చేయనిస్తారా లేదా, లేకపోతే అట్లా చేయరాదు అని చాలా రీజన్స్ చెప్పిండ్రు. అయినా కూడా మన అక్కడ అన్ని స్టీల్ బౌల్లు లేకపోతే గ్రైండర్లు అట్లా పెడతాం కదా, ఒకవేళ తడి తాకితే తుప్పు వస్తుందేమో అన్న ఇంటెన్షన్ తో ఇదైతే ఖచ్చితంగా పెట్టమని చెప్పిన. మళ్ళీ సేమ్ అదే డౌట్ నాకు కూడా వచ్చింది అన్నట్టు. ఏమని అంటే, అరే ప్లైవుడ్ కూడా కొంచెం వాటర్ పడితే ఉబ్బుతుంది కదా, ఖరాబ్ అవుతుంది కదా, ఎందుకు అని చెప్పేసి అప్పుడే వచ్చిన ఐడియా ఏంటంటే, సరే ఈ ప్లైవుడ్ కి మొత్తం కవర్ తో చుట్టేద్దాము. ఈ కవర్ తో అతక పెడితే గనక ఈ కవర్ కే వాటర్ తాకుతుంది కాబట్టి అది ఖరాబ్ అయ్యే ఛాన్సే లేదు కదా అని చెప్పేసి కొంచెం బ్రెయిన్ మంచిగా పని చేసి ఐడియా వచ్చేసి దాన్ని అప్లై చేసేసినాం అన్నట్టు. అయినా వీళ్ళైతే నన్ను ఎంత తిట్టుకున్నారేమో, ఎందుకంటే మేము కబోర్డ్ వర్క్ చేపిస్తుంటేనే కొంచెం ఆల్రెడీ చెక్క మిగిలింది. సో మిగిలిన దాన్ని మనం ఎట్లా పోనిస్తాం, అట్టిగా పోనీయం. మిగిలిన చిన్న చిన్న ముక్కలతో ఏదైనా డిఐవే లాగా లేకపోతే ఒక ప్లాంటర్ లాగా చేపించుకుందామని చాలా కష్టంగా, అంటే అసలు వాళ్ళకి నా భాష వస్తలేదు, నాకు వాళ్ళ భాష వస్తలేదు. ఏదో మొత్తానికైతే నేను అనుకున్నది వాళ్ళకి కన్వే చేయగలిగిన అన్నట్టు. ఇంకా వాళ్ళు ఇంకా తప్పుతుందా అన్నట్టు బాగా వాళ్ళ బ్రెయిన్ అంతా వాడి మరి ఈ చిన్న ప్లాంట్ ని రెడీ చేసి పెట్టిండ్రు. నాకు ఎంత క్యూట్ ఉందో కదా. సో మీరు కూడా ప్లైవుడ్ ఏమన్నా మిగిలిన లేకపోతే చెక్కలు మిగిలిన అట్టిగా వేస్ట్ చేసుకోవద్దు. దాంతో మంచి మంచి ప్లాంటర్స్ లేకపోతే మంచి చిన్న చిన్న క్యూట్ థింగ్స్ అవన్నీ రెడీ చేసుకోవచ్చు. మొత్తానికి ఇది రెన్యువేషన్ అయిపోయాక మాకు కిచెన్ అన్నట్టు. ఇది నేను చేపించుకుంది ఏంటంటే జస్ట్ కబోర్డ్ వర్క్ మాత్రమే, అంత ఫ్యాన్సీగా ఏం లేదని కూడా చెప్పినా కదా. సో ఇది నేను పెట్టించుకున్న కబోర్డ్ ఇది అన్నట్టు, జస్ట్ ఒక సింపుల్ థింగ్. ఈ 2 స్టెప్స్ అండ్ ఇక్కడ ఇంకొక 2 స్టెప్స్ ఉంటాయి. యాక్చువల్గా కొంతమంది ఏం చేస్తున్నారు అని అంటే, ఇప్పుడు మన కిచెన్ స్టార్ట్ ఉంటది కదా, ఆ కిచెన్ స్టార్టింగ్ నుండి ఇక్కడ వరకు కూడా ఒక 3-4 స్టెప్స్ పెట్టించుకుంటున్నారు. ఎందుకంటే ఉన్న బోళ్ళు, ప్లేట్స్ కానీ బోళ్ళు కానీ అన్ని కూడా పప్పులు ఉప్పులు గ్రాసరీస్ కూడా అన్ని అందులోకి వెళ్ళిపోతున్నాయి అన్నట్టు. నేను ఆల్రెడీ మీకు ఆ వీడియో కూడా ఒకసారి నా చిన్న క్లిప్పింగ్ పెడతా, చూడండి వాళ్ళు ఎట్లా చేయించుకుంటున్నారు అన్నది. మరి నేను ఎందుకు అట్లా చేయించుకోలేదు అంటే, ఎండ్ ఆఫ్ ద డే నేను ఖచ్చితంగా వీడియోస్ పోస్ట్ చేయాలి అండ్ వీడియోస్ నీట్ గా ఉండాలి. కాబట్టి నేను ఇప్పుడు ఇక్కడ వరకు పెట్టుకుంటే నాకు లైటింగ్ అడ్డొస్తుంది అండ్ ఇవన్నీ కూడా అడ్డొస్తాయి, నాకు అంత కంఫర్ట్ లేదు ఫస్ట్ నాకు అది. సో అందుకనే దీన్ని ఈ కింద వరకు మనము కట్టింగ్ లెవెల్ వరకు పెట్టించుకుంటే కొంచెం కంఫర్ట్ గా ఉంటది, చూడడానికి కూడా బాగుంటది అనిపించి ఇట్లా పెట్టించుకున్నా అన్నట్టు. అసలు మీకు ఇంతకీ ఆ లెంత్ చూపించన్నా, మా కిచెన్ లెంత్ ఎంత ఉంటుందో ఒకసారి చూపిస్తా. కిచెన్ ఇక్కడ నుండి ఒక్కసారి గుండ్రంగా తిరిగితే మా కిచెన్ కంప్లీట్ అయిపోయింది. అందుకే ఇంత చిన్న కిచెన్ లో ఇంకా ఈ కబోర్డ్ ఉంటే మనకి చాలా హెల్ప్ఫుల్. ఇవి మాత్రమే సరిపోయినాయా మీకు అని అంటే,
అంటే మాకు కావాల్సినవైతే ఇందులోకొచ్చేసినాయి ఆల్‌మోస్ట్. కానీ నేను దీంతో పాటు మన ఇంకో సైడ్ ఉంటది గదా! ఇంకో సైడ్‌లో కూడా అయితే కింద చాలా వరకు ప్లేస్ వేస్ట్ అయిపోయేది. ఇప్పుడు ఇంత పెద్ద షెల్ఫ్‌లో ఓన్లీ ఆ కింద సెక్షన్ మాత్రమే యూజ్ అవుతుంది. పైనంతా వేస్ట్ అవుతుంది. అందుకని ఇది ఇట్లా కాదు గదా! ఇంత వేస్టేజ్ ఎందుకు అని అదే కార్డ్‌బోర్డ్ మిగిలిన దాన్ని ఇందులో గూడా కొట్టిపిచ్చేసినా అన్నట్టు. అంటే ఇప్పుడు పైన టిఫిన్ బాక్స్‌లో పెట్టుకోవచ్చు. అంటే ఏ సెక్షన్‌కి తగ్గట్టు ఆ సెక్షన్‌ని మనం అరేంజ్ చేసుకోవచ్చు. కాపోతే ఇంతే. నాకైతే ఇది చాలా హెల్ప్‌ఫుల్ అనిపిచ్చింది. అండ్ ఇవి 2 మాత్రం సరిపోయినాయి నాకు. ఇంకా దాంతో పాటు మనకి గ్లాస్‌లకి సెపరేట్‌గా ఏదైనా వాష్ చేసుకుంటే అవి పెట్టుకోవడానికి సెపరేట్‌గా స్టాండ్స్ కూడా తీసుకున్నానండి. ప్లేట్స్‌కి గానీ, గ్లాసెస్‌కి గానీ, లేకపోతే వాష్ చేసిన బౌల్‌లు గానీ, ఇవన్నీ పెట్టుకోవడానికి డిఫరెంట్ డిఫరెంట్ స్టాండ్స్ ఆర్డర్ చేసుకున్నా. మీకు కావాలి అనుకుంటే గనక అవన్నీ గూడా నేను కామెంట్ బాక్స్‌లో లింక్ ఇస్తా వాటికి. ఒకసారైతే చెక్ చేయండి మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే. యాక్చువల్‌గా ఒక కిచెన్‌ని ఎవరైనా మోస్ట్‌లీ చాలామంది గూడా ఆ కిచెన్‌కి మాత్రమే పరిమితం జేసుకుంటారు. మేము మాత్రం కిచెన్‌ని ఆల్‌మోస్ట్ అన్ని రూమ్‌లల్లకి స్ప్రెడ్ జేస్తాము. ఎట్లా అంటే ఇప్పుడు ఇందులో కిచెన్ సామానుంటది. మన హాల్‌లో ఏమో గ్రోసరీస్ ఉంటాయి. అన్ని పప్పులు, ఉప్పులు, బెల్లం, కారం అట్లా అంతా హాల్లోకి పోతది. ఇంకా మనకి యూజ్ అవ్వని థింగ్స్ ఉంటాయి గదా! యూజ్ అవ్వని బోల్లు లేకపోతే ఎప్పుడో ఫంక్షన్‌లకి గుర్తొచ్చే బోల్లుంటాయి గదా! అవన్నీ గూడా చిన్న బెడ్‌రూమ్‌లోకి పోయినాయి అన్నట్టు. అట్లా అసలు ఒక కిచెన్ అన్న ఐటెము ఒక 3, 4 రూములు తిరుగుతది మాకైతే. మరి మీ కిచెన్ అంత స్పేషియస్‌గా ఉంటే మాత్రం లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్. సో, ఈ కబోర్డ్ వర్క్‌కి మాకెంత అయిందో నేను చెప్తా అని చెప్పాను కదా! మాకు అక్షరాల రూ. 4,000 అయినాయి. అది కూడా ఈ స్టాండ్స్ కానీ మిగతా ఏవి కూడా లేకుండా జస్ట్ కబోర్డ్ వర్క్ అంటే జస్ట్ ప్లైవుడ్ వర్క్‌కి మాకయింది రూ. 4,000 అన్నట్టు. ఇప్పుడు స్టాండ్స్‌తో కలుపుకుంటే 5,500 వరకు రావచ్చు. హోప్ యూ లైక్ ద వీడియో. ఒకవేళ వీడియో నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేసేయండి. అండ్ చాలా మంది కూడా సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు వీడియోస్. సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకొంచెం మోటివేషన్ లాగా అనిపిస్తది కదా! సో, ఐ రిక్వెస్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అని. సో, మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంతకన్నా మంచి బెటర్ కంటెంట్‌తో మీ ముందుకొస్తా. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. టాటా. గుడ్ నైట్.